ఇప్పుడు జగన్తో మీ అనుబంధం ఎలా ఉంది? మీకు కానీ మీ కుటుంబానికి కానీ? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్ గారు తను ఒక విజన్తో పనిచేస్తారు. తను సుదీర్ఘ పాదయాత్రలో తను ఏమేమి చెప్పినాడో ప్రతి ఒక్క మాట తను నెరవేర్చినాడు. తను సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు ప్రతి అవసరం కోసము మండల హెడ్ క్వార్టర్స్కు పోకూడదు అనేది నా అభిమతం అని చెప్పినారు. ఆ పద్ధతిలో విలేజ్ సెక్రటరేట్ ఏర్పాటు చేశారు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సో ప్రతి మనిషికి తన ఇంటి దగ్గరే పని జరుగుతుంది. సో ఆ పద్ధతిలో డీసెంట్రలైజేషన్ అంటే పరిపాలన వికేకీకరణ, డీసెంట్రలైజేషన్. తెలుగు అంత ఫ్లూయెంట్ కాదు, నేను ఏదో పబ్లిక్ స్కూల్లో చదివాను కాబట్టి. జగన్ గారు బేగంపేటలో చదివితే నేను రామంతపూర్ పబ్లిక్ స్కూల్, సిస్టర్ కన్సర్న్ అనమాట. డీసెంట్రలైజేషన్ అంటే ప్రతి పౌరుడికి తను నివసించే ప్రాంతంలోనే తన పనులన్నీ జరిగేట్టుగా. ముఖ్యంగా సంక్షేమం, విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, వైద్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్, అంటే మనుషులకి ఏది అవసరమో దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ప్రజారంజక పాలన అనొచ్చు. సువర్ణాధ్యాయం అంటారు. సువర్ణ అధ్యాయం.